శామ్, తలుపు తీ. నువ్వు డోర్ వెనకాల నిల్చున్నావు నాకు తెలుసు. తలుపు తీ. తలుపు తీ శామ్, నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. అమ్మమ్మతో ఈ ఫోటో నా లైఫ్ లాంగ్ మర్చిపోను సూర్య. ఇప్పటికేం లోపల రావచ్చు? వై నాట్, కమ్ కమ్. కంగ్రాట్స్. వై? గెలిచావుగా. వాట్? గెలిచావుగా అంటున్నాను. ఇంకా గేమ్ పూర్తి కాలేదు కదా. ఐ మీన్ సామాన్యకి నాకు ఇంకా ఛాలెంజ్ అవ్వలేదు కదా. నేను చెప్పేది అది కాదు శామ్. లక్ష్మీదేవి ఎవరో, జ్యేష్ఠాదేవి ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా. ఈలోపై గెలిచానంటావేంటి? నేనంటున్నది నానమ్మ మనసు గెలిచావు కదా అని. ఏమన్నావు సూర్య? నానమ్మ మనసు గెలిచావుగా. గెలవడం ఏంటి? నానమ్మ చేతికి ఆ శారీ ఇచ్చి నానమ్మ ఆ శారీ కట్టుకునేలా చేసావు కదా. నిజానికి నానమ్మకు ఆ సమయంలో నువ్వు ఆ శారీ ఇచ్చి కట్టుకోమనటం, తను అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళటం, దాంతో ఇవాళ ఇంట్లో పెద్ద ప్రళయమే జరుగుతుందనుకున్నారు అందరూ. అందరితో పాటు నేను అంతే అనుకున్నాను. కానీ అందరి అనుమానాలు భయాలు తారుమారు చేస్తూ నానమ్మ ఆ శారీ కట్టుకొని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? నానమ్మ నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిందనే కదా. నానమ్మ ఏది అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు. అలా యాక్సెప్ట్ చేసింది అంటే అది నానమ్మకి చాలా చాలా నచ్చింది అని అర్థం. నానమ్మ గుండెని కదిలించింది అని అర్థం. నానమ్మ మనసుకు నచ్చింది అని అర్థం. దట్ మీన్స్ నానమ్మ నీకు తన మనసులో స్థానం ఇచ్చిందనే కదా. అవునా? అమ్మమ్మ నిజంగా తన హార్ట్లో నాకు ప్లేస్ ఇచ్చిందా సూర్య? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ. ఏ నిజాన్ని నువ్వు ముందు నమ్మావు గనక శామ్, నానమ్మను ఒప్పించడంతోనే నువ్వు సగం గెలిచావు. అలాంటి నువ్వు చిన్న చిన్న గేమ్స్లోను ఛాలెంజ్లోను గెలవలేవో చెప్పు. నిజంగా అమ్మమ్మ నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందని అనుకోలేదు. ఇట్స్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. ఇప్పుడు ఇక మీ అమ్మని నానమ్మని కలపడానికి నువ్వు ఇంకేం చేయవా? నో చేస్తా. దట్ ఈస్ మై మెయిన్ గోల్. రూమ్ లాక్ చేసుకొని మరీ మాట్లాడతారా? డూప్లికేట్ కీ ఉంది కదా నా దగ్గర, చెప్తానుండండి మీ సంగతి. సామాన్యకి నీకు పెళ్ళైన తర్వాత మా సామాన్య నన్ను ఇంట్లో ఉండనిస్తుందా అని నా డౌట్. ఎలాంటి సందర్భంలోనూ నువ్వు కామెడీ మాత్రం మానవే.
సమంత ఇద్దరూ లేరండి. ఆశ్చర్యంగా ఉంది. అక్కడ సూర్య రూమ్లో సూర్య లేడు, ఇక్కడ సమంత రూమ్లో సమంత లేదు. ఇద్దరు ఏమైనట్టు? ఇది సమంత ఫోన్. మార్నింగ్ అలారం పెట్టుకొని నాకంటే ఎర్లీగా లేచి అన్ని పనులు చేసి ఛాలెంజ్లో గెలవాలనుకుంటుంది. ఆ ఛాన్స్ నీకు ఇస్తానా సమంత? ఛా, అంతా నీ వల్లే. హా? ఆ, నీ వల్లే కబోర్డ్ లాక్ అయింది. నా వల్ల అంటావేంటి? మరి నువ్వు ముచ్చు మొహం వేసుకొని కూర్చుంటే ఇలాగే జరుగుతుంది. వాట్ డిడ్ యు సే? ముచ్చు ముఖం? అరే, నాకంటే నువ్వే బాగా అన్నావు. సూర్య, అదిగో అలా చూస్తేనే ముచ్చు మొహం అంటాం. మరి అప్పుడు నువ్వు నన్ను పీచు మిఠాయి అనేవాడివి. అది పోయి ఇప్పుడు నన్ను ముచ్చు ముఖం అని నిక్నేమ్ పెట్టావా? ఏ బాలేదా? అస్సలు. అయితే కుళ్ళు మొహం ఇది ఎలా ఉంది? ఇది ఫిక్స్ అయిపోతావా? పోనీ ఏడుపు మొహం ఓకేనా? సూర్య, షో! గట్టిగా అరిస్తే ఆ సామాన్యం మళ్ళీ వస్తుంది. నువ్వు నన్ను ఇలా రకరకాల పేర్లతో పిలిస్తే బాగుండదు. అవునా? అయితే ఏదో ఒక పేరుతోనే పిలుస్తాను. ఆ పేరేంటో నువ్వే డిసైడ్ చేసుకో. మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా ఏదేదో మాట్లాడతావేంటి? నేను మాత్రం ఏం చేయను. కబోర్డ్ డోర్ లాక్ అయింది. ఎవరో ఒకరు ఈ రూమ్లోకి వచ్చి ఓపెన్ చేసే వరకు మనం ఇక్కడే ఉంటాం. ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ లేదు. గట్టిగా అరిస్తే మళ్ళీ సామాన్ వస్తుంది. ఓ గాడ్, ప్లీజ్ సేవ్ మీ. నో డౌట్ ముచ్చు మొహమే నీది. ఆ పేరే కరెక్ట్ నీకు. ఓ మై గాడ్. మామ్, గెట్ అప్ మామ్. ఏంటి బేబీ? మామ్, వెళ్ళి అందరి రూమ్లో అలారమ్స్ ఆఫ్ చేయి. ముఖ్యంగా ఆ వజ్రపట్టి వేకప్ కాల్ అది కూడా ఆఫ్ చేయి. వాళ్ళంతా లేచేలోగా నేను చేయాల్సిన పనులన్నీ చేసేయాలి. గో మామ్, గో. బేబీ, నువ్వు ఛాలెంజ్ చేయడం ఏమో గానీ నన్ను మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు. ప్లీజ్ మామ్, ప్లీజ్. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు, నేను ఆ పని చేస్తాను. మై స్వీట్ మామ్. వెళ్ళండి. లుక్ రంగా, ఈ గిన్నెలన్నీ చక్కచక్క వాష్ చేసి క్లీన్ చేయాలి. ఓకే? అలాగేనండి అమ్మగారు. ఇదిగోండి ఇప్పుడే మొదలు పెడతాంగా. ఈ రంగా సౌండ్ మాత్రం రావద్దు. ఏ మాత్రం సౌండ్ వచ్చినా అందరూ లేస్తారు. అలా లేచి నా ప్లాన్ బయట పడిందా మీరు నా తోలు తీస్తారు. గుడ్, తెలుసు కదా. త్వరగా స్టార్ట్ చేయి. డిషెస్ అని కొత్త వాటిలాగా షైన్ అవ్వాలి. అలాగే అమ్మగారు, మీరు వెళ్ళండి. మీరే ఆశ్చర్యపోయేలా తోవేస్తాం. ఓకే, టేక్ దిస్. అమ్ము, అమ్మగారు, ఇక మీరే ఇంటికి లక్ష్మీదేవి. నేను చెప్తాను, వెళ్ళండి అమ్మగారు, వెళ్ళండి అమ్మగారు.
ఇదిగో. అయ్యో అయ్ బాబోయ్. ఇదిగో బోల్ డబ్బులు వచ్చాయి కదా ఇవాళ నన్ను సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లాలా అలాగే చీర కొని పెట్టాలా సెకండ్ షో ఏంటి చీరేంటి అన్ని కొనిపెడతారా నీకు ముందు పని కానీ, నా మొగుడు ముందు పని బంగారం, కానీ. ముందు తోము. ఆంటీ ఏంటంటీ టెన్షన్గా ఉన్నారు? ఆ? ఆ, ఓ తను ఇంకా నిద్ర లేవలేదనా? ఆ? అదే లక్ష్మీదేవి తనే అని ఆ సమంతని తెగ పొగిడేశారు కదా, ఆ సమంత ఇంకా లేవలేదనా? అదేం కాదు. అయినా శామ్ ఇంకా లేకపోవడం ఏంటి? ఇంకా లేవలేదు. కావాలంటే అటువైపు వెళ్ళి తన రూమ్లో లుక్ అయ్యండి. అందుకే ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఆంటీ. ఇప్పుడు చూడండి, మీరంతా జ్యేష్ఠాదేవి అన్న నేను గిన్నెలని చకచక తోమేసొస్తున్నాను. శాము ముందే తోమేసి ఉంటుందిలే. ఇప్పటికైనా లక్ష్మీదేవిని నేనని, జ్యేష్ఠాదేవి ఆ సమంత అని ఒప్పుకోండి. అది నేనేం ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా ఫైనల్గా తేలేది అదే. అవును, అసలు ఇదంతా నువ్వే చేస్తున్నావని నా అనుమానం. నేనేం చేశానంటీ? నా గదిలో రాత్రి అలారం పెట్టుకుని మరీ పడుకున్నాను. ఆ అలారం తెల్లారుజామున మోగలేదంటే ఏంటి అర్థం? నన్నడిగితే లేదు, నువ్వే ఏదో చేసావు. నా గదిలో అలారం మోగకపోవడానికి, శామ్ ఇంకా నిద్ర లేవకపోవడానికి కారణం నువ్వే. తన గదిలో కూడా అలారం ఆపేసుంటావు. అందుకే నాలాగే తను నిద్ర లేవలేకపోయి ఉంటుంది. మరి నేను లేచానుగా చెల్లి. నా గదిలో అలారం మోగిందిగా. ఇప్పుడేమంటారా ఆంటీ? అనటానికి ఏముంది? అక్క నీకు వంత పాడుతోంది కాబట్టి తన అలారం ఆపుండకపోవచ్చు. ఇది అన్యాయం చెల్లి. ఆడలేక మద్దలమే పడ్డట్టు నువ్వు ఆ శాము నిద్ర లేవలేక నిద్రపోతూ పాపం సామాన్యం మీద నింద మోపుతావేంటి? అక్క, తన గురించి నీకు పూర్తిగా తెలీదు. కాబోయే కోడలు గురించి నువ్వే తెలుసుకోలేకపోయావు. నేనే నయం. కాస్తో కూస్తో ఆ పిల్లని అర్థం చేసుకోగలుగుతున్నాను. అదే అర్థమైతే ఆంటీ ఆ సమంత సైడ్ ఎందుకు మాట్లాడుతుంది? ఆ ఆ, నాకేం అర్థం కాక కాదు, అన్నీ తెలుసు. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అన్నీ తెలుసు నాకు. అవన్నీ నాకు అనవసరం ఆంటీ. ఫైనల్గా ఛాలెంజ్లో గెలిచేది మాత్రం నేనే. అది చూస్తాగా. అమ్మా శామ్, పాపం ఏం చేస్తుంది ఏంటో. అమ్మా శామ్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను అర్థం చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ అండి. శాము నా కోడలు కావాలి కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నాను. అందుకే శాము ఓడిపోవాలనుకుంటున్నానే ముద్దు మొహందానా. ఈ రాజీని అర్థం చేసుకోవాలంటే నీ వయసు, అనుభవం రెండు సరిపోవు. అలా నవ్వుతావేంటి? ఏం చేయను? డూ సంథింగ్ సూర్య. అందరూ మన ఇద్దరిని ఇలా చూస్తే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది. రాత్రి చెప్పాను కదా, ఆప్షన్ లేదు. ఎవరైనా వచ్చి తలుపు తీసేదాకా మన పరిస్థితి ఇంతే, ఎంత ఎంబారసింగ్ గా ఉన్నా. అమ్మా శామ్, అప్పుడే లేచిందా? శామ్, బాత్రూంలో ఉందేమో. శామ్, అమ్మా శామ్, శామ్, స్నానం చేస్తున్నావా? త్వరగా రా, మా అవతల బోల్డు పనులున్నాయి. శామ్, 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 అదేంటి ఇక్కడ లేదు పిల్ల? శామ్,
అక్కడ బాత్రూంలో కూడా లేదు. ఎక్కడికి పోయి ఉంటుంది? శామ్, చెల్లి అమ్మా శామ్. ఏమైంది చెల్లి? శామ్ కనిపించట్లేదక్క. అదేంటి? ఏమైందేంటో. శామ్ కనిపించకపోవడం ఏంటి? అదే కదా. పిన్ని తను ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది. ఛాలెంజ్ లో గెలవాలని ఇంటి పనులన్నీ చేస్తుందేమో. అలా వెళ్ళి చూడు పిన్ని. అయ్యో కాదు, అంతా వెతికాను పద్మ, ఎక్కడా లేదు. సమంత ఎక్కడుందో నాకు తెలుసు. ఎస్, ఎక్కడ కనిపించట్లేదు అంటే డెఫినెట్ గా తన సూర్య రూమ్ లోనే ఉంటుంది. సూర్య రూమ్ లో ఎందుకుంటుంది? అయినా తనకు ఆ గదిలో పనే ఉంటుంది. ఎవ్వరు చూడకుండా సూర్య రూమ్ లోకి దొంగతనంగా వెళ్ళటం సమంతకు అలవాటే కదా. అందరూ నీలాగే ఉంటారనుకోకు సామాన్య. బాగా చెప్పావు తమ్ముడు. ఎంతసేపు సిస్టర్ మీద పడి ఏడవటం అలవాటైపోయింది. నా మీద పడేడుస్తుంది మీరే కదా. ఆ అవసరం ఎవరికీ లేదు ఇక్కడ. ఆపుతావు ఇంకా? ఆంటీ, నన్ను అనటం కాదు, సూర్య రూమ్ లోకి మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా. అవసరం లేదు. అదేంటి? వెళ్ళి ఒకసారి చూసొస్తే పోతుంది. ఏ అక్కర్లేదక్క. ఉండు, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఉండు చెల్లి. అమ్మ శాము, ఉండమ్మా చూసొస్తాను. అక్క అవసరం లేదు, అక్కడ ఉండదక్క. శాము, 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 అమ్మా శాము, శాము. ఈ పిల్ల ఇక్కడ కూడా లేదేంటి? శాము, శాము, ఎటెళ్ళిందో ఏంటో. ఇక్కడ కూడా లేరు. అసలు వీళ్ళు ఎక్కడున్నట్టు? సామాన్య, శామ్ ఎక్కడైనా కనిపించిందమ్మా? లేదా ఆంటీ? అయితే అక్కడే ఉండుంటుంది. పద పద వెళ్ళి చూద్దాం. మీ అమ్మ ఏంటో తెగ ఓవరాక్షన్ చేసేస్తుంది. చెల్లి, చెల్లి, అసలు అయిందా? నువ్వే శామ్ని సూర్యని ఎక్కడికో పంపించి ఇలా ఏమీ తెలియనట్టు నటించట్లేదు కదా. నాకేంటక్క అవసరం? ఏమో, ఈ మధ్య శామ్ మీద తెగ ప్రేమ ఒలకపోస్తున్నావు కదా. అయ్యో అక్క, నిజంగానే శామ్ ఏమైందో నాకు తెలీదు. అయితే శామ్ ఏమైనట్లు? చెప్పవే పద్మ, శామ్ ఏది? ఏంటమ్మా? రే చంద్ర, శామ్ ఏది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను? రే చంద్ర, శామ్ ఏమైందో చెప్పరా. ఇదిగో శామ్ ఏమైంది ఇప్పుడు నాకు తెలియాలి అంతే. అమ్మా, ఫ్రెండ్ సంగతి మనందరికి తెలిసిందే కదా. ఏం తెలుసురా? తను ఎవరికీ కనిపించదు గానీ తను చేయాల్సిన పనులన్నీ చకచకా చేసేస్తుంటుంది. ఏంట్రా నువ్వు అనేది? అర్థం కాలేదా పిన్ని? ఈ సామాన్యాన్ని డైవర్ట్ చేయడానికి శాబుత్ను వేసిన ప్లాన్ ఇది. వాట్? అందరం శామ్ శామ్ అంటూ ఇక్కడ వెతుక్కుంటూ వచ్చాం కదా. తను ఈలోగా ఇంటి పనులన్నీ చేసేస్తుంటుంది. అవునా? కావాలంటే మీరు వెళ్ళి చూడండి, వెళ్ళండి. నో, ఈ చంద్ర మాటలు అస్సలు నమ్మద్దు ఆంటీ. నో, ఈ చంద్ర మాటలు నమ్మద్దు. అమ్మా, ఫస్ట్ మీరు వెళ్ళి అంతా వెతకండి. చంద్ర చెప్పినట్టు శాబుత్ను ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అవునవును, శాము చాలా తెలివిగల పిల్ల. అలాంటిదేదో చేస్తూ ఉండుంటుంది. ఇదిగో సామాన్య, నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఓడిపోతావు. పద, శామ్ ఏం చేస్తుందో చూద్దాం పద. అయితే నా శామే గెలుస్తుందన్నమాట. ఏం కాదు, సామాన్య గెలుస్తుంది. గెలవాల్సిందేలే. చూస్తావుగా? చూద్దాంలే. అబ్బా శామ్. అమ్మ సామాన్య, పదమ్మ, మనం కూడా వెళ్ళి చూద్దాము. మీరు వెళ్ళండి ఆంటీ. అయ్యో, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తావు చెప్పు. పద, నువ్వు గెలవాలంటే ఇంకా ఇక్కడ మనం చాలా పనులు చేయాల్సి ఉంటుంది. పద పద పదమ్మా. ఆంటీ, పద్మ, నేను కిందికి వెళ్ళొస్తాను. అక్క అక్క, ఒక్క సెకండ్. ఇప్పుడు తీ. అనయ్య స్మైల్. చంద్ర, నో. స్మైల్ అంట చేతులు అడ్డం పెట్టుకుంటావు ఎందుకు? సూర్య,